Psalms chapter 145 verse 18. The Lord is near to all who call on Him, to all who call on Him in truth. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఫస్ట్ టైము మొరపెట్టు వారికి అందరికీ అన్నాడు. తర్వాత నిజముగా మొరపెట్టు వారికి అంటే కొంతమంది అబద్ధంగా కూడా మొరపెడతారు. అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదో అడగనట్లు, లేకపోతే ప్రార్థించినట్లు భయభక్తులు లేకుండా దేవుని పట్ల ఏదో ఆలోచిస్తూ మరి అనాలోచితంగా దేవుని మాటలు సన్నిధిలో పలకటం అన్నమాట. అలా కాకుండా నిజముగా మొరపెడితే దేవుడు ఉన్నాడు. ఆయన మరి మొరపెట్టిన విషయాలు మనకు అనుగ్రహిస్తారని విశ్వాసంతో అడిగితే యెహోవా అలాంటి వారికంట చాలా సమీపముగా ఉన్నాడంట. వాక్యం ఉంచిన సహోదరుడా, ఈ విషయం నీకు తెలుసుకోవాలని ఉంటే మరి నీకు కూడా ఏవైనా సరే విషయాలు మొరపెట్టే విషయాలుంటే మొరపెట్టుకొని ఆయన ఎలాంటి వారు, మరి నిజంగా సమీపంగా ఉంటారా లేదా అనే విషయం మరి రుచి చూచి దేవుని మరి నిజంగా మొరపెట్టి తెలుసుకోవటం మంచిది. భక్తుడు అంటున్నాడు ఒక చోట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మనం దేవుని రుచి చూడటం అంటే ఏంటి? అనేకసార్లు ఆయనకు మొరపెట్టి అనేకసార్లు ఆయన దగ్గర నుండి జవాబు పొందుకోవటం అన్నమాట. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని భక్తుడు ఒక చోట అంటున్నాడు. అలాగే నిజంగా మొరపెడితేనంట అలాంటి వారికి దేవుడు సమీపంగా ఉంటారంట. అది మొరపెడితేనే తెలుస్తుంది, వేరే వాళ్ళు చెప్తే అర్థమయ్యేదానికన్నా.